పిఠాపురంలో ఎలక్షన్‌కు ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే మందకొడిగా జిల్లాలో మిగతా ప్రాంతాలతో చూసుకుంటే పిఠాపురంలో మందకొడిగా ఈ ఓటింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచి కూడా ఈ మందకొడి అనేది అదే విధంగా పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా సాగుతుంది. కొద్దిసేపటి కిందట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థిని ఎవరైతే మాజీ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ తన ఓటు హక్కును తన భర్తతో కలిసి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ నేపథ్యంలో చిన్నపాటి వివాదాలు కూడా ఆ ప్రాంతంలో తలెత్తిన పరిస్థితి నెలకొంది. ఏదైతే లైన్‌లో ఆమె నమస్కారం పెడుతూ వెళ్తున్నారు. అదే అదే టైంలో ఏంటి ప్రలోభాలు చేస్తున్నారా అన్న విధంగా కూడా అక్కడ కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితులు కూడా నెలకొన్నాయి. దీంతో పాటు ముఖ్యంగా అక్కడ జనసేన పార్టీకి సంబంధించిన కొంతమంది ఏదైతే ఒక వ్యక్తి ఒక ఏదైతే టవల్ మెడలో ఏసుకోవడంతో ఆమెని ఏంటి మేము పార్టీలు జెండా ఏసుకోగలం. ఈ జెండాలు తీయమంటూ కూడా ఆ వ్యక్తిని అక్కడి నుంచి ఆమె పంపించిన పరిస్థితి నెలకొంది. ఈ విధంగా జన సైనికులపై ఆమె ఏదైతే కొంచెం కాస్త ఆగ్రహం వ్యక్తం చేసి అక్కడి నుంచి జన సైనికులను ఏదైతే మెడలో ఉన్న టవల్‌ను కూడా తీయించేసి అక్కడి నుంచి పంపించిన పరిస్థితి నెలకొంది. ఏదేమైనా ఓటు హక్కు వినియోగించుకొని ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి నెలకొంది. మరొక ప్రాంతంలో ఏదైతే తెలుగుదేశంకి సంబంధించిన ముఖ్య నేత వర్మ కూడా తన కుటుంబం సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రం కాదు దేశమంతా కూడా పిఠాపురం వైపే చూస్తుంది. ఈ తరుణంలో పిఠాపురంలో ప్రజలు ఎవరి వైపు మొక్కు చూపుతున్నారు, ఎవరికి ఓటు వేస్తున్నారు, ఎవరికి పట్టం గడుపుతున్నారు అన్నది తెలియాల్సి ఉంది. ఏదేమైనా ప్రస్తుతం ఈ ఓటింగ్‌కి సంబంధించి 12 గంటల ప్రాంతంలో మనకి 24.8% ఓటింగ్ 12 గంటల సమయానికి మాత్రం ఉంది. మిగతా ప్రాంతాల్లో ఇంకా ఎక్కువగానే ఓటింగ్ నమోదైంది. దీన్ని బట్టి చూసుకుంటే పిఠాపురంలో కాస్త ఓటింగ్ ప్రక్రియ అనేది తక్కువగా మందకొడిగా సాగుతుందని చెప్పుకోవచ్చు. 1 గంటకి సంబంధించిన బులెటిన్‌లో ఇంకా అధికారులు ఎటువంటివి ఎంత పర్సెంట్ అయిందనేది తెలియచేయలేదు. మరి చూద్దాం 2 గంటల, 3 గంటలు ఇంకా సమయం సాయంత్రం 6 గంటల వరకు సమయం ఉంది కాబట్టి ఇకపై అంటే మధ్యాహ్నం భోంచేసిన తర్వాత చాలామంది ఓటు వేసేందుకు మొక్కు చూపుతారు. ఈ తరుణంలో అటువైపుగా ఈ ఓటు వేసే ప్రక్రియ కూడా మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే సాయంత్రం 6 గంటల వరకు ఏమాత్రం ఎంతవరకు ఓటు వినియోగించుకుంటారు, ఎంత పర్సెంట్ ఓటు అవుతుంది అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా ప్రస్తుతం అయితే ఇక్కడ ఈ ప్రాంతంలో జనసేనకు సంబంధించి జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ ఉమ్మడి అభ్యర్థిగా అంటే తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. ఆయన కాసేపటికి అంటే ఒక గంటన్నర ముందు మంగళగిరిలో ఆయన సతీ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి అక్కడికి వెళ్ళారు. అక్కడ ఓటు హక్కు కూడా వినియోగించుకుని బయటకొచ్చిన పరిస్థితి నెలకొంది. ఈ ఒక్క పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి పోటాపోటీగా ప్రస్తుతం అయితే మాత్రం జనసేన అదేవిధంగా ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్యన నువ్వా నేనా అనే విధంగా తలపడుతున్న పరిస్థితులైతే నెలకొన్నాయి. గతం వరకు ప్రచారంలో కూడా పెద్ద ఎత్తున మెజారిటీతో గెలుస్తామంటూ జన సైనికులు ముఖ్యంగా పేర్కొన్నారు. అదేవిధంగా వైసీపీ కూడా ఖచ్చితంగా మేమే గెలుస్తాము అనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే జరిగిన సభలో కూడా ఆమె ప్రసంగించారు. ప్రస్తుతం చూసుకుంటే కొన్ని చోట్ల ఈవీఎంలు కూడా మొరాయించిన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఉదయాన్నే మందకొడిగా సాగడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు పనిచేయకపోవడం కాస్త ఆలస్యంగా ఈ ఎన్నికల ప్రక్రియ, ఓటింగ్ ప్రక్రియ అనేది కూడా కొనసాగుతున్న పరిస్థితులు అయితే పిఠాపురంలో నెలకొన్నాయి. ఎందుకంటే ప్రతి గంటకి కూడా పిఠాపురం నియోజకవర్గం వైపే రాష్ట్రం అంతా చూస్తుంది. దేశమంతా గంటకి అంటే 10 గంటల వరకు ఎంత పోలింగ్ నమోదయ్యింది, 11 గంటలకు ఎంత పోలింగ్ నమోదైంది, 12కి ఎంత పోలింగ్ నమోదైంది, ఇలా వివరాలు కూడా ఆసక్తిగా చూసేందుకు వీక్షకులు పెద్ద ఎత్తున పిఠాపురం వైపు చూస్తున్నారు. పిఠాపురం నుంచి ఎటువంటి వార్త టెలికాస్ట్ అయినా పెద్ద మొత్తంలో అందరూ కూడా వీక్షిస్తున్న పరిస్థితి నెలకొంది. తాజా పరిస్థితుల రీత్యా 12 గంటలకు 24.8% అయితే మాత్రం నమోదైన పరిస్థితి నెలకొంది. ఇక 1 గంట వరకు కూడా అధికారికంగా అధికారులు మాత్రం ఎంత పర్సెంట్ అయిందని ఇప్పటివరకు చెప్పలేని పరిస్థితి నెలకొంది. తదుపరి మరి 2 గంటలకు తర్వాత ఒకవేళ చెప్పే అవకాశం ఉంది. అంటే ఒక ఉమ్మడి జిల్లాలో చూసుకుంటే ఈ పిఠాపురం మాత్రం కాస్త తగ్గుముఖంగా మందకొడిగా సాగుతుందని చెప్పుకోవచ్చు. ఒకసారి కాకినాడకి వెళ్ళామంటే కాకినాడ కూడా కాస్త వేగవంతంగానే జరుగుతుందని చెప్పుకోవచ్చు. కాకినాడ రూరల్ అదేవిధంగా పిఠాపురం, పెద్దాపురం అదేవిధంగా తుని, ప్రత్తిపాడు కాకినాడ జిల్లాకు సంబంధించి అన్ని ప్రాంతాల్లో కూడా పిఠాపురం మినహా అన్ని ప్రాంతాల్లో స్పీడ్‌గానే ఈ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు మొగ్గు చూపుతున్నారని చెప్పుకోవచ్చు. ప్రత్తిపాడు సంబంధించి కాసేపటి క్రితం ఒక వృద్ధురాలు ఓటు వేసిన తర్వాత కూడా మృత్యువాత పడినట్లు మనకు తెలుస్తుంది. కొన్ని ప్రాంతాలు అంటే చిన్నపాటి ఘర్షణలు కూడా తెలుస్తున్నాయి. కాకినాడ జిల్లాలో ఓటు హక్కు వినియోగించుకుందుకు వెళ్లే తరుణంలో ఎవరో ఒక వాలంటీర్ కాకినాడ సిటీకి సంబంధించి వాలంటీర్ అధికార పార్టీకి ఓటు వేయమని వెళ్తున్నట్లు అక్కడ జన సైనికురాలు ఒక వీర మహిళ సంబంధించిన వాలంటీర్‌పై తిరగడం, అక్కడి నుంచి పంపించేయడం ఇలాంటి చిన్నపాటి ఘటనలు కూడా కాకినాడ జిల్లాలో చోటు చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం కాకినాడ జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో అయితే చిన్నపాటి సమస్యలు పక్కన పెడితే ఓటింగ్ అంతా కూడా ప్రశాంత ప్రక్రియగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. తూర్పుగోదావరి జిల్లాలో కూడా ప్రశాంతంగా జరుగుతుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా కూడా అమలాపురం కావచ్చు, రాజోలు కావచ్చు, పి. గన్నవరం కావచ్చు అంతా కూడా ప్రశాంతంగా జరుగుతుంది. ప్రస్తుతం పిఠాపురం గురించి ఒకసారి మనం చూసుకున్నట్లయితే మందకొడిగా సాగుతుంది. మరి ప్రజలు ఏమనుకుంటున్నారు? ఓటుకు దూరంగా కాస్త కొంత పర్సెంట్ ఉందామనుకుంటున్నారా? లేకపోతే మరి ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉండడంతో ఒకవేళ మధ్యాహ్నం 2 గంటలు దాటిన తర్వాత వెళ్దాం అనుకుంటున్నారు. ఇలా అనేక పరిస్థితులు అర్థం కాని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మందకొడిగా అయితే సాగుతుంది. 1 గంట బులెటిన్‌కి సంబంధించి ఎటువంటి వివరాలు తెలియలేదు. మరి తదుపరి అధికారులు తెలియజేసిన తదుపరి మరి ఎంతవరకు పర్సెంట్ వెళ్ళిందని తెలియాల్సింది. నాడి కూడా మరి ఎవరికి పట్టం కడుతున్నారు, ఏం చేయబోతుంది అన్నది మరి కొన్ని రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితి కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ విధంగా ఉంది ఇక్కడ పరిస్థితి. న్యూస్ 18 సూర్యప్రకాష్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి.